తనకు భూములు, స్థలాలు తక్కువ ధరకు కొనిపెడతానని చెప్పి కదిరి టౌన్ నరసింహస్వామి కాలనీ నివాసి గంటి జయరాం తన వద్ద అధిక మొత్తంలో డబ్బులు తీసుకొని తనను మోసం చేశాడని ఇచ్చిన ఫిర్యాదు విషయంలో కేసు నమోదు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి టౌన్ వాణి స్ట్రీట్ నందు నివాసం ఉంటున్న శ్రీ వాచవ సుంకర ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికీ 2 సంవత్సరాల క్రితము కదిరి టౌన్ నరసింహస్వామి కాలనీ నివాసి గంటి జయరాం పరిచయం అయినాడని, అయితే 2023వ సంవత్సరంలో సదరు గంటి జయరాం తన వద్దకు వచ్చి కదిరి మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో పొలాలు, స్థలాలు తక్కువ ధరకు దొరుకుతాయని, నీవు నాకు డబ్బులు ఇస్తే నీ పేరు మీద పొలాలు, స్థలాలను కొనిపెడతానని, లాభము వచ్చిన తర్వాత నాకు కొంత మొత్తం ఇస్తే చాలని తనను నమ్మించడముతో గత పరిచయాన్ని దృష్టిలో ఉంచుకొని అతని మాటలను నమ్మిన నేను తన వద్ద ఉన్న సుమారు 30 లక్షల రూపాయలను తనకు ఇవ్వడం జరిగిందని, అంతేకాకుండా నా కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులతో కూడా నేను ఇంకా కొంత పెద్ద మొత్తంలో డబ్బులు నేను అతనికి ఇప్పించడం జరిగిందని, అయితే తరువాత తనకు తన డబ్బులు తిరిగి ఇవ్వకుండా, ఆస్తులు కొనివ్వకుండా తన సొంతానికి వాడుకొని తనను జయరాం మోసం చేసినాడని, అడిగితే తనను బెదిరిస్తున్నాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ నందు గంటి జయరాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కదిరి టౌన్ PS